ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నాకు పెళ్ళైన కొత్తలో నా భార్య అంటే నాకు ప్రాణం, నా భార్యకి నేనంటే ప్రాణం. ఎవరి కళ్ళు పడ్డాయో, ఎవరి దిష్టి పడిందో, ఇప్పుడు ఒకరిని ఒకరు చూసుకుంటే పచ్చగడ్డిలో నిప్పులు అవుతున్నట్టుగా ఉంది మా పరిస్థితి. మా రిలేషన్స్ బాగాలేదు అని గనక మీరు అనుకుంటున్నట్లయితే మీ ప్రేమని మీరు తిరిగి పొందటం ఎట్లా, అసలు అంతటి ప్రేమ ఎలా ఈ ప్రస్తుత ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు కూడా ఇబ్బంది పడే స్థితిలో వెళ్ళారో ఆ కారణాలు కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఆ కారణాన్ని మరలా మీరు ప్రేమగా మార్చుకోవటం ఎట్లాగో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం? లాయర్ కోసం, డైవర్స్ కోసం వెతక్కండి, రండి. క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ తెలుసుకోండి, మంచి అన్యోన్యమైనటువంటి జీవితాన్ని సాగించండి. డిస్ప్లేలో ఉన్న నెంబర్స్ని ఫోన్ డయల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మన టీం మనకి కలుపుతారు. ఆల్ ద బెస్ట్. ప్రస్తుతం మనతో పాటు క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. యా, సో యాజ్ అ యూనివర్సల్ సబ్జెక్ట్లో మనకి మేనిఫెస్టేషన్లో రకరకాల మేనిఫెస్టేషన్స్ మనం వింటూ ఉంటాం. అందులో భాగంగా మనకి మిర్రర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని ఉంటుంది అని విన్నాను. సో అది అసలు నార్మల్గా చాలామంది ఏమంటుంటారంటే అది వర్కౌట్ అవ్వదు అని కొంతమంది చెప్తుంటారు, నాకు వర్క్ అయిందని కొంతమంది చెప్తుంటారు. అసలు బేసిక్గా అది మనకి మేనిఫెస్ట్ అయ్యి మనం అనుకుంది జరగాలి అని అంటే మిర్రర్ టెక్నిక్కి అంటే కరెక్ట్గా ఎలా ఫాలో అవ్వాలంటారు, ఎలా చేయాలంటారు అసలు? సో ఇక్కడ మిర్రర్ అంటే రెండు రకాలు ఉంది. నేను ఎన్ఎల్పి ట్రైనింగ్లో భాగంగా ఇచ్చే మిర్రర్ టెక్నిక్ ఒకటి ఉంది, తర్వాత క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో ఇచ్చే మిర్రర్ టెక్నిక్ ఒకటి ఉంది. సో కమింగ్ టు ద క్వాంటమ్ మిర్రర్ టెక్నిక్ వస్తే, మిర్రర్ 2 ఫంక్షనాలిటీస్ ఇట్, అది 2 పనులు చేస్తుంది. ఒకటి, తన ముందు ఉన్న వ్యక్తిని తనకు చూపిస్తుంది. తన ముందు ఏదైతే ఉందో అది తనకి చూపిస్తుంది. సో నువ్వు ఇలా ఉన్నావు, నీ ఫ్రీక్వెన్సీ ఇంత, నీ వైబ్రేషన్ ఇంత, నీ స్ట్రెంగ్స్ ఇవి, నీ వీక్నెసెస్ ఇవి. రైట్. రెండోది ఇంకోటి ఏం చేస్తుందంటే దూరంగా ఉన్నది, అంటే ఈ డైమెన్షన్లో లేదు, అందుకోవటానికి కూడా లేదు, అది వేరే ఎక్కడో ఉంది, ఇంకా మేనిఫెస్ట్ కాలేదు, ఆ దూరంగా ఉన్నదాన్ని కూడా మనకి దగ్గరగా చూపిస్తుంది. పిల్లలకి ఇదిగో చందమామ, ఇదిగో చందమామ అని చూపించి అన్నం తినిపిస్తుంటారు, అదిగో చందమామ అన్నట్టుగా అర్థంలో. సో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఒక 26 హెడ్జ్, 29 హెడ్జ్, 47 హెడ్జ్, 79 హెడ్జ్ అన్నట్లుగా ఇది నార్మసీ ఉండాలి మన గుండెలో, మన హృదయంలో ఏదైతే మనము ఫ్రీక్వెన్సీ అనుకుంటున్నామో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి చిన్న నాడు ఉన్నటువంటి ఒక ట్రోమ్, చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఏదో ధన బిందెలు, లంక బిందెలు లాంటివి సంథింగ్ ఏదో దొరికితే అప్పటి వరకు ఉన్న పేద రైతు ఒక్కసారిగా అంత ఆస్తి డబ్బు చూసేటప్పటికి చనిపోయాడంట, గుండె ఆగి. అది యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్. వార్త విన్న ఈమె అంటే డబ్బు వస్తే ప్రాణం తీసుకుంటుంది, బెటర్ ఏంటంటే ప్రాణాలతో ఉండటము, డబ్బు వద్దులే అనేది తెలియకుండా ఎక్కడో డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది కోడింగ్. ఓకే. సో ఆ ఫ్యామిలీ ఎన్ని బిజినెస్లు పెట్టుకున్నా కూడా డౌన్ అయిపోతుంది. పార్ట్నర్స్ మోసం చేస్తున్నారు, పార్ట్నర్స్ డబ్బులు తీసుకుంటున్నారు, మంచి పార్ట్నర్సే, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మంచి పార్ట్నర్సే, తర్వాత వాళ్ళే మోసం చేస్తున్నారు, వాళ్ళ పార్ట్నర్స్ మంచి కాదు, మళ్ళీ ఇంకో వాళ్ళు మంచి కాదు, ఇలా మళ్ళీ మనుషులే మంచోళ్ళు కాదు, విశ్వం మంచిది కాదు, బిజినెస్ మంచిది కాదు అన్నట్టు ఇంకా ఏం చేయలేము, ఇంకా సూసైడ్ అయినా ఆ పొజిషన్తో వెళ్ళినప్పుడు దెన్ ఐ హ్యావ్ గాన్ టు ద పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. అసలు ఏంటి అనేది ట్రాన్స్లోకి తీసుకువెళ్తే చిన్నప్పుడు, ఈ జన్మలోనే, పోయిన జన్మ కాదు, ఈ జన్మలోనే. సో డబ్బులు ఒక్కసారిగా చూసి, ఆ ఆస్తి ఒక్కసారిగా చూసి గుండె ఆగి చనిపోయాడు, కాబట్టి నా కుటుంబము, నా భర్త మంచిగుంటే చాలు అన్నది ఆమెకి ఎక్కడో కోడింగ్లోకి వెళ్ళిపోయింది. సో నేను దాన్ని హీలింగ్ చేశాను, దాన్ని సోల్ సర్జరీ, ఆ లెవెల్లో నేను సర్జరీ చేసేసి కావాల్సిన హీలింగ్ చేసేసి ఈ ఫ్రీక్వెన్సీ ఇంజెక్ట్ చేసేస్తే ఓకే, మంచిగా బిజినెస్ పెట్టుకున్నారు. ఏ రిలేషన్స్ వెళ్ళాయో మళ్ళీ రిలేషన్స్ తిరిగి వచ్చాయి. ఇక్కడ కూడా ఇంకోటి అర్థం చేసుకోవాలి, రిలేషన్స్ మార్చుకుంటా అది కటింగ్ అంతులేదు. మనం లోపల కరెక్ట్ చేసుకోవాలి, ఏదైతే లోపల ఉందో అదే మనకి బయట అట్రాక్ట్ చేసుకుంటాము. ఏదైతే మనకి ఫ్రెండ్స్ మోసం చేస్తున్నారో ఆ మోసానికి సంబంధించి ఇక్కడ ఒక కోడింగ్ మనం ఇస్తున్నాము. సో వీ హ్యావ్ టు చేంజ్ దట్ కోడింగ్ ఇన్ అవర్ డిఎన్ఏ అండ్ టెల్ ద యూనివర్స్ దట్ దిస్ ఇస్ మిర్రర్. ఈ హీలింగ్కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇట్ విల్ టెల్ హౌ యూ ఆర్. నెంబర్ 1, ఈ క్వాంటమ్ మిర్రర్ టెక్నిక్లో నువ్వు ఎలా ఉన్నావు నువ్వు చూసుకోవటానికి మిర్రర్ ముందుకు వెళ్ళగాక, అది నార్మల్ మిర్రర్. సో క్వాంటమ్ మిర్రర్ అంటే ఏంటి అంటే నువ్వు ఎలా కావాలనుకుంటున్నావో అలా వెళ్ళి దానికి ఇచ్చావు అంటే దాన్ని ఓకే డన్ అంటుంది, తదాస్తు అంటుంది, ఆజ్ఞాపించారు కదా నేను చేసి పెడతా కూడా అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కరోడ్పతి అవ్వాలి, బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను,
కరోడ్పతి, కోటీశ్వరుని అయ్యాక నేను ఏ గుడ్డలు వేసుకుంటాను, నా హావభావాలు ఏముంటాయి, నా వాచ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకటి ఉంటుంది కదా, ఒక కోడ్, ఒక టైప్, స్టీరియో టైప్ ఒకటి ఉంటుంది కదా. ఇది నేను మెయింటైన్ చేసి ఆ మిర్రర్ ముందుకు వెళ్తే, మిర్రర్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్స్ దట్ విల్ షో మీ ఎస్ దిస్ ఈజ్ యు ఆర్, తదాస్తు. అండ్ అలైన్ చేసేసుకుంటుంది మిగతా పరిస్థితుల్ని, మిగతా మనుషుల్ని, మనకి రావాల్సిన బిజినెస్ ఆర్డర్స్ని, ఈ ప్రోటోకాల్స్ అన్నిటిని కూడా తగినట్టుగా అలైన్ చేసేస్తుంది. ఏదైతే మనం నేను ఇది అని దానికి చెప్పామో అది దాన్ని తదాస్తు అంటది. ఇంతకుముందు బిజినెస్ లాస్ అయ్యాను, వాళ్ళు మోసం చేశారు, ఇప్పుడు పెట్టాను, అమ్మో ఎలా ఉంటుందో, అమ్మో ఎలా ఉంటుందో, అమ్మో ఎలా ఉంటుందో అంటే తదాస్తు అంటుంది. దానిపైన అంతే చాలా మంచి విశ్వం. తదాస్తు అంటుంది, ఆజ్ఞాపించారు కదా చేసి పెడతా అంటుంది. తర్వాత ఇంకొకటి, ఒక గ్రూప్ ఉంటుంది, అమ్మో గ్రూప్, ప్రతిదానికి భయపడతారు. అమ్మో అమ్మో, భయము అనేది చాలా ఎక్సలెంట్ ఎమోషన్, చాలా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. అది ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుందంటే ఆ భయంలో గుండె కూడా ఆగిపోయి ప్రాణాలు కూడా పోతుంటాయి, అంత ఎనర్జీ చేస్తుంది. ఈ రోజు నుంచి అంటే మన కోర్సు జాయిన్ అయితే కరెక్ట్గా దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలుస్తాము. అప్పటి వరకు కూడా ఏం చేయాలి అంటే భయపడండి. అమ్మో నేను నష్టపోతే ఎట్లా అంటున్నారు కదా, అమ్మో నాకు 10 కోట్లు లాభం వస్తే ఆ 10 కోట్లు నేను ఏం చెయ్యాలి, ఎలా వాడాలి, ఎలా చారిటీ చేయాలి, అన్నం లేనివాడికి అన్నం ఎట్లా పెట్టాలి, చదువు లేనివాడికి చదువు ఎట్లా ఇవ్వాలి, గుడ్డలు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, భయపడండి. భయము హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఇన్సల్ట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ, అవమానం అనేది లాట్ ఆఫ్ ఎనర్జీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనేటటువంటి ఒక వ్యక్తిని ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్న తర్వాత కూడా బ్రిటిష్ వాడు కిందకు తోసేశాడు, పీటర్ హెడ్స్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో. బుధవారం రోజు, ఆ రోజు రాత్రి 7th June 1893, బుధవారం రాత్రి. ఈ అవమానంలో నుంచి 2 ఆప్షన్స్ ఆర్ దేర్. తనకి తాను నేను ఎందుకు పనికిరాను, నేను తోసివేయబడ్డాను, ఐఎమ్ బ్రౌనీ స్కిన్, అంటే నేను ఇండియన్, నేను వైట్ కాదు, ఎందుకు పనికిరాను, నా గతి ఇంతే, నేను కర్ణుడను, అదొక ఛాన్స్ ఉంది. బట్ ఆయన సమకాలికులు రస్కిన్ అనే ఒక ఆయన, లియో టాల్స్టాయ్, రష్యన్ రైటర్ ఉన్నారు, వాళ్ళు ఇతన్ని అభిమానిస్తారు, ఇతను వాళ్ళని అభిమానిస్తారు. వాళ్ళ పుస్తకాల ప్రభావం కూడా గాంధీ గారి మీద బాగా ఉంది. అలాంగ్ విత్ భగవద్గీత, బైబుల్, ఖురాన్, గురు గ్రంథ సాహెబ్, వాళ్ళ రచనలు కూడా ఈయన మీద చాలా ప్రభావం ఉన్నాయి. తర్వాత ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ మొదలుపెట్టారు, వైబ్రేషన్ అది మార్చుకున్నాడు. 33 కోట్ల భారతీయుల వైబ్రేషన్ మారితే తప్ప స్వతంత్రం మనకి అలైన్ కాదన్నాడు. మనందరికీ ఆ అవేర్నెస్ తీసుకొచ్చాడు, మూవ్మెంట్స్ చేశారు, ఉద్యమాలు చేశారు, మనలో వైబ్రేషన్ పెంచారు, ఫ్రీక్వెన్సీ పెంచారు. పట్టిందేమో 54 సంవత్సరాల 2 నెలల 7 రోజులు. బట్ అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే ఆ బుధవారం రోజు రాత్రి ఆ పీటర్ మ్యారిట్జ్బర్గ్ రైల్వే స్టేషన్లో ఆ మిర్రర్ని క్వాంటమ్ మిర్రర్గా మార్చుకొని 1947 ఆగస్టు 15th నాకు ఎలా స్వాతంత్రం రాబోతుంది, నా సోదరులకి ఎలా రాబోతుంది అనేది దానికి చూపించాడు, విశ్వానికి చూపించాడు. విశ్వం నీ సంకల్పం బాగుంది, తదాస్తు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అన్నది. అట్లాగే కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చింది, రిసోర్సెస్ని ఇచ్చింది, చుట్టూ అనుచరులని, నెహ్రూ లాంటి వాళ్ళని అనుచరులని ఇచ్చింది, అవకాశాలను ఇచ్చింది, స్వాతంత్రాన్ని మేనిఫెస్ట్ చేసి వచ్చింది. సో మిర్రర్ నార్మల్, క్వాంటమ్ మిర్రర్ అంటే ఎలా కావాలనుకుంటున్నారో అలా డ్రెస్ అవ్వండి, ఆ ఫీల్ అవ్వండి, దానికి చూపించండి, దట్స్ ఇట్, అది మీకు తదాస్తు అని చేసి పెట్టేస్తుంది. రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్. థ్యాంక్ యూ.